సో మరి వెళ్తూ ఉంటాయి ప్రజల్లోకి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతా ఉంటుంది. సో అంటే ఇంతకుముందు ప్రభుత్వం అభివృద్ధి చేసినాం అంటే వాటి సో అండ్ సో చెప్పుకుంటూ వచ్చారు. సో మరి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉందా ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే? ఇప్పుడు అభివృద్ధి అంటే మొత్తము ఈ 2 ఇయర్స్ పీరియడ్లో 20 crores వచ్చినాయి మనకి. TUFIDC కింద 20 కోట్లు వచ్చినాయి. అందులో 5 కోట్లు ఏదైతే ఉందో మినీ ట్యాంక్ బండ్, తొర్రూరు మినీ ట్యాంక్ బండ్కి కేటాయించడం జరిగింది. బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాట ఇచ్చినాం ప్రజలకి, ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ తప్పకుండా పూర్తి చేస్తామని. అన్న విధంగా అక్కడ పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమైనాయి. మన బతుకమ్మ అప్పుడు కూడా చాలామంది ప్రజలు అక్కడికి వెళ్ళి చూసిండ్రు. ఒక చూడడానికి ఒక ఆకారం ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇంకా అవసరమైతే ఎక్కువ నిధులు పెట్టైనా చేపిస్తాము. వర్క్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల వర్క్స్ కొన్ని రోడ్లు చేసేది ఉంది వాస్తవంగా చెప్పాలంటే. అది కూడా ఒక 20-30 సార్లు తిరిగి మరీ ప్రత్యేకంగా జీవో తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 9.5 కోట్లతోటి జీవో తీసుకొని వచ్చినాం. అది ఆ కాంట్రాక్టర్ గారు మరి వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలియదు, వారెవరో ఇక్కడ అందరికీ తెలుసు, నేను చెప్తే బాగుండదు కానీ రేపు మాపు అని చెప్పి కాలం గడపడం అనమాట. అంత ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చినా కానీ ఈరోజు చేస్తాం రేపు చేస్తామని ఎలక్షన్స్ కూడా వచ్చేసినాయి కానీ ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. వారు ఎంతో ఇబ్బంది పెట్టినారు.